ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన కేస్ స్టడీ నెంబర్ 3లో హన్సిక ఫ్రమ్ హైదరాబాద్. జీవితంలో ఒక దశ వస్తుంది, మన చేతిలో ఏమీ లేకపోయినట్టుగా అనిపించే దశ. మనం ఏ తప్పు చేయకపోయినా అన్నీ ఒక్కసారిగా జారిపోయినట్లుగా అనిపించే సమయం. ఈరోజు నేను చెప్పబోయే కేస్ స్టడీ కూడా అలాంటిదే. మంచి ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులున్నాయి, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రిలేషన్ ఉంది. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఉద్యోగం వదలాల్సి వచ్చింది. కొత్త ఉద్యోగంలో స్థిరత్వం లేదు. రియల్ ఎస్టేట్లో నష్టం వచ్చింది. రిలేషన్లో అడ్డంకులు వచ్చాయి. తండ్రి మరణం, అన్నయ్యకు తీవ్రమైన అనారోగ్యం. ప్రశ్న ఒకటే, నేను ఏమి తప్పు చేశాను? సో క్లయింట్కి సంబంధించినటువంటి పరిచయం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్కు చెందిన హంసిక, అంటే పేరు మార్చబడింది ఇక్కడ. నేను ఆస్ట్రోసేజ్ ద్వారా నన్ను సంప్రదించారు. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మాయి. సాంకేతిక రంగంలో అంటే ఐటీ కంపెనీ నుంచి మంచి స్థానం, సొంత సంపాదన ఉంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. మంచి రిలేషన్ కూడా ఉంది. జీవితం ఒక స్థాయికి చేరిందని అనుకున్న సమయంలో అన్నీ మారిపోయాయి. ఆమె నన్ను అడిగిన ప్రశ్న, మేడం, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నా జీవితం బాగానే సాగుతోంది, చాలా బాగా సాగుతోంది. ఒక్కసారిగా ఎందుకు ఇలా జరిగింది? ఇది దురదృష్టమా, లేక నా జాతకంలో ఏదైనా తీవ్ర గ్రహ బలం, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందా? ఎందుకు అన్నీ ఒకేసారి అవుతున్నాయి ఇలా? ఆమె గొంతులో భయం ఉంది, మనసులో గందరగోళం ఉంది. నేను జాతక విశ్లేషణ చేసిన తర్వాత, ఆస్ట్రలాజికల్ అనాలిసిస్ చేసిన తర్వాత చూస్తే ఆమెకు కేతు మహాదశ ప్రారంభం జరిగింది. ఆమె జీవితంలో ప్రధాన మార్పు కేతు మహాదశ ప్రారంభం. కేతువు చెడు గ్రహం కాదు. అందరికీ కేతువు రాగానే ఇలా జరగదు. కానీ అది డిటాచ్మెంట్ ఇచ్చే ప్లానెట్. అన్నిటి నుంచి కూడా విడిపించేది, అన్నిటి నుంచి డిటాచ్మెంట్ తీసుకొచ్చే ప్లానెట్. బట్ కేతు ఉన్న ప్లేస్మెంట్, దాన్ని బట్టి ఆ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. కేతు మహాదశ స్టార్ట్ అయినంత మాత్రాన అన్నీ ఇలా జరుగుతాయా అంటే అస్సలు కాదు. బట్ ఆమె జాతకంలో కేతువు 4వ భావంలో ఉన్నారు, 4th హౌస్లో, లగ్నం నుంచి. 4వ భావం సూచించేది కుటుంబ సుఖం, తల్లి తండ్రి,